హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీఎస్కే ప్రాపర్టీస్. ఈరోజు అయితే నేను ఒక మంచి 140 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ G+2+ పెంట్ హౌస్ అయితే సేల్ తీసుకొచ్చాను. సో ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాపర్టీస్ ఎవరైనా మరెన్నో నేను ముందుకు తీసుకురావాలనుకుంటే దయచేసి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ ఎంకరేజ్ మీ. సో ఇంకా ఈ హౌస్ విషయంలోకి వస్తే మనకి ఈ హౌస్ ఫ్రంట్ అయితే మనకి 30 ఫీట్ రోడ్, న్యూ రోడ్ అయితే కన్స్ట్రక్షన్ చేసి పెట్టారు. మనకైతే ఇదే అండి మనకి హౌస్ అయితే మనకి G+2+ పెంట్ హౌస్ అని మనకి ఇది 13 years old ప్రాపర్టీ. మనకైతే చూడండి చాలా నీట్గా ఉంది మనకైతే హౌస్ అయితే. సో చూడండి వ్యూ ఒకసారి బయట నుంచి చూస్తున్నాను నేను. సో ఇప్పుడు నేను ఎంటర్ అవుతున్నాను లోపలికి. మనకి ఇది వచ్చేసి మనకి 140 స్క్వేర్ యార్డ్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ మనకి G+2+ పెంట్ హౌస్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఓనర్ పోర్షన్ అండి. చూడండి మనకి కింద మనకి చిన్న గార్డెనింగ్ ఏరియా లైక్ అంటే వాళ్ళు పూల తోటలు పెట్టుకొని చిన్న గార్డెనింగ్ ఏరియాలకి చేసుకున్నారు. వాళ్ళు చాలా నీట్గా ఉంది మనకైతే. అండ్ ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ అండి. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఓనర్స్ పోర్షన్కి మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ డోర్ అండి మనకైతే ఇది. సో ఇప్పుడు మనకు లోపల కూడా క్లియర్ చూసాను. చూడండి గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మనకి కబోర్డ్ వర్క్ ఉంది, మొత్తం టోటలీ కబోర్డ్ వర్క్ అవుతుంది మనకైతే. ఇది వచ్చేసి మనకి G+2+ పెంట్ హౌస్ అండి. ఓనర్స్ ఉన్నాక మనకైతే 40,000 రెంట్స్ అయితే పర్ మంత్ అయితే వస్తాయి మనకైతే. సో చూడండి ఇప్పుడు క్లియర్గా చూసినాను. ఇది మనకి కామన్ హాల్ అండి, మనకి చిన్న హాల్ ఇచ్చారు లివింగ్ ఏరియా లెక్క. అండ్ ఇది వచ్చేసి మనకి మెయిన్ హాల్ అండి. చూడండి మనకి మెయిన్ హాల్లో కబోర్డ్ వర్క్ కానీ పాలసీ పైన సీలింగ్ వర్క్ కానీ గోల్డెన్ అండ్ వైట్ కలర్తో చాలా బ్యూటిఫుల్ ఉంది మనకైతే. అండ్ మనకి టీవీ యూనిట్ దగ్గర కబోర్డ్ వర్క్ కానివ్వండి, మనకి డైనింగ్ ఏరియా దగ్గర కబోర్డ్ వర్క్ కానివ్వండి, చాలా నీట్గా ఉంది మనకైతే. చూడండి క్లియర్ చూస్తున్నాను మీకు ఇప్పుడు. అండ్ ఇది వచ్చేసి మనకి రామంతపూర్ నుంచి ఎగ్జాక్ట్లీ 1.5 kilometers ఉంటుంది మనకి రామంతపూర్ మెయిన్ రోడ్ నుంచి అయితే ఈ హౌస్. సో ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి. కిచెన్లో కూడా చూడండి కబోర్డ్ వర్క్ ఎంత నీట్గా ఉంది, రెడ్ కలర్తో చాలా నీట్గా ఉంది మనకైతే. చూడండి నీట్గా ఉంది, క్లియర్గా చూస్తున్నాను. అండ్ మనకి అలాగే మనకి కిచెన్ పక్క అయితే మనకి దేవుని గది కూడా ప్రొవైడ్ చేస్తారు. చూడండి మనకి దేవుని గది కూడా చాలా నీట్గా ఉంటుంది మనకైతే. అండ్ ఇది వచ్చేసి టోటల్ మనకి 140 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి వెంటిలేషన్ ప్రకారం చూసుకుంటే వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది మనకైతే ఈ హౌస్కి అయితే మనకి టోటల్ రెంట్స్ అయితే ఓనర్స్ ఉన్నాక 40,000 పర్ మంత్ అయితే వస్తున్నాయండి మనకైతే. ఇది వచ్చేసి మనకి ఒక బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్లో కూడా మన కబోర్డ్ కూడా సింపుల్గా చాలా నీట్గా ఉంది మనకైతే. పాల్ సీలింగ్ వర్క్ కానివ్వండి, గోల్డెన్ అండ్ వైట్ కలర్తో చాలా నీట్గా ఉంది మనకైతే. అండ్ 2 బెడ్రూమ్స్కి 2 అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. 2 వెస్ట్రన్ బాత్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం మనకి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడండి కబోర్డ్ వర్క్స్ కానీ పాల్ సీలింగ్ కానీ చాలా నీట్గా ఉంది, కలర్ఫుల్గా వైట్ అండ్ గోల్డెన్ కలర్తో మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు మనకైతే. అండ్ చూడండి మనకి చాలా నీట్గా ఉంది మనకైతే. ఇది వచ్చేసి మనకి రామంతపూర్ మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ 1.5 kilometers ఉంటుంది. ఇది 12 to 13 years old ప్రాపర్టీ అండి మనకైతే ఇది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 1 BHK 2 పోర్షన్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మనకి. ఫస్ట్ ఫ్లోర్లో 1 BHK 2 పోర్షన్స్ ఉంటాయి. సెకండ్ ఫ్లోర్లో 1 BHK 2 పోర్షన్స్ ఉంటాయి. అండ్ పెంట్ హౌస్లో అయితే సింగిల్ రూమ్ 2 ఉంటాయి. సో టోటల్ అయితే మనకి ఓనర్స్ ఉన్నాక దీనికైతే 40,000 రెంట్స్ అయితే పర్ మంత్ వస్తాయి మనకండి. సో మీకైతే ఒక శాంపుల్గా చూపిస్తాను. ఒక 1 BHK పోర్షన్ అయితే చూసాను క్లియర్గా చూడండి మనకైతే. వెంటిలేషన్ ప్రకారం చూసుకుంటే చాలా బాగుంది వెంటిలేషన్ మనకైతే. సో ఇది వచ్చేసి చూడండి మనకి 1 BHK పోర్షన్ మనకి హాల్, కిచెన్, బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది మనకైతే. ప్రతి ఒక్క ఫ్లోర్లో మనకి విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్, సింగిల్ రూమ్ కూడా విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకైతే. అండ్ ప్రైజింగ్ విషయంలోకి వస్తే ఇది వచ్చేసి టోటల్ మనకి 140 స్క్వేర్ యార్డ్స్కి వీళ్ళు చెప్తున్న ప్రైస్ వచ్చేసి మనకి 1,60 lakhs అనేది నెగోషియబుల్ మనకి. ఈ హౌస్కి అయితే టోటల్ మనకి రెంట్స్ అయితే ఓనర్స్ ఉన్నాక మనకి 40,000 పర్ మంత్ అయితే రెంట్స్ వస్తున్నాయి మనకైతే. సో వీళ్ళు దీన్ని కోట్ చేసిన ప్రైస్ అయితే 1,60 lakhs అనేది నెగోషియబుల్ మనకైతే. 140 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్కి అయితే మనకి. ఇది వచ్చేసి మనకి 13 years old ప్రాపర్టీ అండి. ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను, నెంబర్ కాల్ చేయండి. మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా నెంబర్ కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.